గుడ్ మార్నింగ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తా ఉన్నా. ప్రతిదినము ప్రభుతో అనే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థన చేసుకుని మనం ప్రారంభించుకుందాం. తండ్రి, నీకు వందనాలు నాయనా. నీ మాట వినడానికి ఎంతమంది అయితే మరి సిద్ధంగా ఉంటున్నారో, ఆశతో ఆసక్తితో ఉంటా ఉన్నారో, వారితో ఈ దినాన్ని మీరు మాట్లాడమని వేడుకుంటా ఉన్నా. మీ మెలనైన స్వరం చేత, మీ శక్తివంతమైన మాట చేత, ప్రభావభరితమైన మాట చేత మీరే ప్రతి ఒక్కరిని సంధించమని, దేవనైనా ఆత్మీయంగా వారిలో ఎదుగుదల కలుగజేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నా తండ్రి, ఆమేన్. రైట్. ఈ యొక్క ఉదయకాల సమయంలో కుటుంబ ప్రార్థన అనే ఒక చిన్న అంశం కోసము మనం మాట్లాడుకుందాం. కుటుంబ ప్రార్థన విశ్వాసి యొక్క కుటుంబానికి చాలా అవసరంగా ఉంటా ఉంది. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందో ఆ కుటుంబము దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తుంది. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థనను కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఒకరి మీద ఒకరికి ప్రేమలు కలుగుతాయి. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటుందో ఆ కుటుంబంలో ఐక్యత వర్ధిల్లుతుంది. ఏ కుటుంబం అయితే కుటుంబ ప్రార్థనను కలిగి ఉంటా ఉందో ఆ కుటుంబంలో దేవుని యొక్క ఆశీర్వాదాన్ని చూడగలరు. కాబట్టి విశ్వాసి యొక్క కుటుంబానికి కుటుంబ ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. ఉదయకాల సమయంలో ఒక ప్రశ్న మిమ్మల్ని అడగాలని ఆశపడతా ఉన్నా. మీకు కుటుంబ ప్రార్థన జరుగుతా ఉందా? మీరు కుటుంబ ప్రార్థన కలిగిన వారిగా ఉంటా ఉన్నారా? భార్య, భర్త, పిల్లలు, కుటుంబ సభ్యులందరూ చేరి కూర్చొని దేవుని మాటలు వినేవారుగాను, దేవుని స్తుతించేవారుగాను, కొద్ది సమయము ప్రార్థన కలిగి ఉండేవారుగాను ఉంటా ఉన్నారా? ప్రియమైన వారులారా, కుటుంబ ప్రార్థన కుటుంబ ఎదుగుదలకు ఎంతగానో ఉపయోగపడుతుంది. కుటుంబం ఆశీర్వదింపబడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. కుటుంబము దేవునిలో బలపరచబడడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. చెప్పగలవా? యెహోషువ గారు చెప్పినట్లు, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అన్న మాట చెప్పగలరా? మనం ఒకసారి చూద్దామా? యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనం చివరి భాగంలో ఈ మాట ఉంటది. మీరు ఎవరిని సేవింపకోరినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. చూడండి ఎంత ధైర్యంగా చెప్తా ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా రక్షణ పొందుకున్న మనము, విశ్వాసులంగా పిలువబడుతుంటున్న మనము ఇలాంటి స్టేట్మెంట్ ధైర్యంగా చెప్పగలమా? నేను నా కుటుంబము దేవుణ్ణి సేవిస్తా ఉన్నాము. చెప్పగలిగే పరిస్థితి ఉందా? చెప్పగలిగే అంత ఆ విధమైన దేవుని సహవాసం మన కుటుంబాలలో ఉంటా ఉందా? ఒకసారి మనము ఆలోచన చేయవలసిన వారంగా ఉంటా ఉన్నాం. కుటుంబ ప్రార్థన మనము ఎప్పుడైతే కుటుంబ ప్రార్థన కలిగి ఉంటామో దేవుడు మనతో తన యొక్క సన్నిధిని ఉంచి మనతో ఆయన సహవాసం చేసే దేవుడిగా ఉంటాడు. అందుకని మత్తయి సువార్తలో మనం చూస్తే, మత్తయి సువార్త 18వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకుందాం. అక్కడ రాయబడతా ఉంది, మరియు మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకునని మీతో చెప్పుచున్నాను. ఏలయనగా ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడి ఉందరో అక్కడ నేను వారి మధ్య ఉందునని చెప్పాను. చూడండి ఎంత గొప్ప భాగ్యము దేవుడు ఇస్తా ఉంటా ఉన్నాడు. కుటుంబంలో ఉంటున్న మీరు కొద్ది మందిగా అయినా సరే చేరి, కొద్ది మంది అయినా సహవాసంగా చేరి ఆయన నామమున సమకూర్చబడి ప్రార్థన చేసేవారిగా ఉంటే, కుటుంబంగా మీరు ఇక్కడ దేనిని బంధిస్తారో, కుటుంబంగా మీరు ఇక్కడ దేనిని విప్పుతారో అది దేవుడు బంధించేదిగాను, అది దేవుడు విప్పేదిగాను ఉంటా ఉన్నాడు మీరు చేసేది కదా. ఇక్కడ అదే మాట మనము 18వ వచనంలో చూడగలం. 19వ వచనంలో ఏమంటున్నాడంటే, మీలో ఇద్దరు తాము వేడుకొను దేని గూర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల
అది పరలోకమందున్న నా తండ్రి వలన వారికి దొరుకును. ఎంత గొప్ప భాగ్యం, ఎంత గొప్ప వాగ్దానం. కుటుంబంగా భార్య భర్త బిడ్డలు చేరి, ప్రభువా ఇదిగో నా అవసరత ఇది నాయనా, కుటుంబం యొక్క అవసరత ఇది, ప్రభువా మాకు సహాయం చేయి, మాకు దారులు తెరువు, మా మార్గాలు సరాలించి, ఈ శ్రమల నుంచి మమ్మల్ని తప్పించని మీరు ఏకీభవించి ప్రార్థన చేస్తే పరలోకమందున్న తండ్రి దగ్గర అది దొరుకును. ఎక్కడ 2-3 ఆయన నామమున చేరుతారో వారి మధ్య ఆయన ఉంటాడు అని లేఖనాలు సెలవిస్తూ ఉంటూ ఉంటుండగా, ప్రియమైన క్రైస్తవ సహోదరుడా సహోదరి, ఇంతకన్నా గొప్ప భాగ్యం ఇంకేముంటది? దేవుని యొక్క సహవాసం నువ్వు అనుభవించాలంటే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు అనుభవించాలంటే, దేవుని ద్వారా ఆశీర్వాదం నువ్వు పొందుకోవాలనుకుంటే, ఇక మీదటి నుంచైనా సరే కుటుంబ ప్రార్థనకు మనం అవకాశం ఇచ్చే వారంగా ఉందాం. కలిసి ప్రార్థన చేద్దాం, కలిసి పాటలు పాడదాం, కలిసి వాక్యాన్ని ధ్యానిద్దాం, దేవుని సన్నిధిని ఆ రీతిగా అనుభవించి ఆయన వాగ్దానాలను మనం స్వతంత్రించుకుందాం, ఆయన ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. ఏ కుటుంబం అయితే ఈ రీతిగా కుటుంబ ప్రార్థనను కలిగి ఉంటుందో, అనగా ప్రార్థనతో ప్రారంభించబడిన కుటుంబము, ప్రార్థనతో ముగించబడుతూ ఉంటున్న కుటుంబము, దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆ కుటుంబంలో కొనసాగుతూ ఉంటాయన్న మాట గుర్తుపెట్టుకొని, ఇక మీదటి నుంచైనా సరే దేవునితో సహవాసం గడపడానికి, ఆయన ద్వారా మనము మేలులు పొందుకోవడం కోసము కుటుంబ ప్రార్థన కలిగి ఉండడానికి నిశ్చయించుకొని తీర్మానం చేసుకొని మనం ముందుకు కదులుదాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవానికి వందనాలు. కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను నాకు తెలియజేశారు. ఆయన ఏ కుటుంబం అయితే ఇలాంటి కుటుంబ ప్రార్థన లేకుండా ఉంటా ఉన్నారు, మరి ఇక మీదటి నుంచి అయినా కుటుంబ ప్రార్థన కలిగి కుటుంబం అంతా మిమ్మల్ని సేవించే వారిగా ఉండడానికి సహాయం చేసి నడిపించమని, ద్వారా ఆయన వారి కుటుంబాలలో మేలులు, ఆశీర్వాదాలు, దీవెనలు చూడడానికి సహాయం చేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. God bless you.